గ్రామీణ ప్రాంత ప్రజలు రక్త పరీక్షల కోసం దగ్గరున్న మండలానికి వెళ్లాల్సిందే. దీనివల్ల రవాణా ఇబ్బందులు, ఆర్థిక అవస్థలు కూడా ప్రజలకు తప్పటం లేదు. దీన్ని తప్పించేందుకు ప్రభుత్వం త్వరలోనే హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసి కేవలం ఒక్క చుక్క రక్తంతోనే ఫలితాలు అందించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని కింగ్ కోటి, మలక్పేట హాస్పిటల్స్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. హెల్త్ ఏటీఎంలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని అంటున్న వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వైద్య రంగంలో రోజుకొక ఆవిష్కరణ కొత్తగా వస్తూనే ఉంటుంది. అది మెడిసిన్ కావచ్చు, లేకపోతే పరికరాలు కావచ్చు, ఒక్కొక్క ఆవిష్కరణ వస్తుంటుంది. ఇందులో భాగంగానే రక్త పరీక్షలకు సంబంధించి హెల్త్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. మనం సాధారణంగా రక్త పరీక్షలు చేయించుకోవాలంటే కనుక ఇంత బాటిల్లో మనం రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డ్రాపు బ్లడ్తో కూడా బ్లడ్ టెస్ట్ చేసి దాని రిజల్ట్ చెప్పేటువంటి అధునాతన పరికరం హెల్త్ ఏటీఎం పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్య మన హైదరాబాద్లో మలక్పేట, అదేవిధంగా కింగ్ కోట్ హాస్పిటల్ దాన్ని పరీక్షించారు. సో అది ఎట్లా పనిచేసింది, రిజల్ట్ ఎట్లా ఉంది, సాధారణ పరీక్షలకు దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత రాబోయే రోజుల్లో దాన్ని ఎక్కడెక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా హెల్త్ ఏటీఎం పర్పస్ ఎట్లా ఉంది, అంటే అది పరీక్షించిన చోట ఎట్లా పనిచేసింది, దాని రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఇది హెల్త్ ఏటీఎంస్ అనేటువంటివి ఆ కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయితే మినిస్టర్ గారు నాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్స్ ఏంటంటే ఒక 2 ట్రయల్ బేస్లో ఒకసారి అసలు వాట్ ఎగ్జాక్ట్లీ హెల్త్ ఏటీఎం, హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ ఫర్ అవర్, అంటే మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఏ విధంగా హెల్ప్ చేస్తుందో ఒకసారి ఎగ్జామ్ చేసేదానికి ఒక కమిటీని పెట్టేసి ఆ కమిటీ త్రూ నాకు మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే ఒక 2 మిషన్స్ నేను వాళ్ళకి చెప్పి, అంటే ఆ కంపెనీ వారికి చెప్పేసి మన కింగ్ కోటి హాస్పిటల్, మలక్పేట హాస్పిటల్ 2 హాస్పిటల్లో ఒక 2 months ఎగ్జామ్ చేయడం జరిగింది. దానికి హాస్పిటల్ సూపరింటెండెంట్స్ను, ల్యాబ్ టెక్నీషియన్ అందరినీ కూడా దాని మీద జరిగేటువంటి నెంబర్ ఆఫ్ టెస్టులు ఏమేమి జరుగుతున్నాయి, ఆ టెస్టులు మన దగ్గర రెగ్యులర్గా జరిగే టెస్టులకి వీటికి ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా చెక్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఏంటంటే మనకి దాంట్లో బేసిక్ మోడల్ నుంచి కొంచెం హై ఎండ్ వరకు వచ్చేటప్పటికి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనకి మీడియం సైజ్ మోడల్ ఇచ్చాడు. దాంట్లో 86 టెస్టులు ఏమో చేశారు. ఆ 86 టెస్టులలో ఏంటంటే మెయిన్గా ఇన్వేజివ్ టెస్టులు, అంటే మామూలు ప్రిక్ చేసి బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ స్ట్రిప్ మీద తీసుకొని ఆ రియేజెంట్ త్రో మన మిషన్లో పెడితే ఇచ్చే రిపోర్ట్స్ తోటి అదొకటి ఉంది. తర్వాత ఇమేజింగ్, అంటే ఫొటోస్ లాగా తీసేసి మామూలుగా ఇప్పుడు ఓరల్ క్యావిటీ టెస్ట్ చేయడం కానీ, లేకుంటే ఇయర్ కానీ, నోస్ కానీ ఎగ్జామ్ చేయడం కొరకు దాంట్లో ఒక కెమెరా ఉంది. ఆ కెమెరాని లోపలికి పంపించేసి అక్కడ పిక్చర్స్ తీసేసి ఆ ప్రింట్అవుట్ తీసుకొని డాక్టర్ దగ్గర పోయి చూసుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటి అట్లా టెస్టులు ఉన్నాయి. బీపీ కానీ, ఈసీజీ కానీ, తర్వాత 2D ఎకో కూడా అవసరం పడితే చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కార్డియాక్ ఫంక్షన్ టెస్టులు, రీనల్ ఫంక్షన్ టెస్టులు, ఎల్ఎఫ్టీలు, థైరాయిడ్కి సంబంధించినటువంటి టెస్టులు కూడా దాంట్లో చేస్తున్నారు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి, అంటే నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే మనకి ఎక్కువ టైం వేస్ట్ కాకుండా మనకి ఏదైతే కావాల్సిన టెస్ట్ని ఇమీడియట్గా అక్కడ పోయి ఇన్స్టాంట్గా రిపోర్ట్ తీసుకొని డాక్టర్ చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యూజువల్గా కామన్గా మనకి పిహెచ్సి అండ్ సిఎస్సి లెవెల్లో ఈ ఎక్విప్మెంట్ చాలా వరకు పనిచేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ పేషెంట్ వెయిటింగ్ టైము, తర్వాత ఆ డాక్టర్ వచ్చే లోపల పేషెంట్ ఈ టెస్ట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇది చాలా వరకు ఏంటంటే మనం ఎట్లా క్యాష్ డ్రా చేసుకొని పోతామో ఏటీఎంలోకి వెళ్ళి, అట్లాగే ఇక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని డాక్టర్ చూపించుకొని మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇది ప్రీ హాస్పిటల్ లెవెల్లో అయితే బాగుంటుంది. హై ఎండ్ హాస్పిటల్ అంటే ఇప్పుడు టెర్షరీ కేర్ హాస్పిటల్స్లో కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే టెర్షరీ కేర్లో చాలామంది లోడ్ ఉంటుంది కాబట్టి ఆ లోడ్లో ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడం కొంచెం ఇబ్బంది. సిఎస్సి, పిఎస్సి లెవెల్లో మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి ఆస్కారం ఉంది. తర్వాత మేము టీ డయాగ్నోస్టిక్లో తర్వాత మన దగ్గర హాస్పిటల్స్లో ల్యాబ్ టెక్నీషియన్ చేసే టెస్టులు, వాళ్ళ ఇచ్చే రిపోర్ట్స్ ఇక్కడ వచ్చిన రిపోర్ట్స్ తోటి కూడా కంపేర్ చేయడం జరిగింది. ఈ కంపారిజన్లో మెయిన్గా మేజర్ ఇష్యూస్ ఏం లేవు. పాయింట్స్లోనే కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి తప్పితే అదర్వైజ్ ఆల్మోస్ట్ 100% అక్యురసీ దగ్గరకు వచ్చినట్టు మాకు వాళ్ళు, అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సేమ్ థింగ్ మినిస్టర్ గారికి కూడా నేను ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశాను.
తర్వాత గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్టెప్, అంటే వాళ్ళు ఎలా చేయాలనేది గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ ఉంటే అది ఇండెంట్స్ అట్లాంటివి చేసుకొని తర్వాత ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇట్లా టెండర్స్లో పోతారు. మరి మనకి అంటే ఇండియా లెవెల్లో ఎన్ని కంపెనీలు అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తారు, దాని అమౌంట్ ఎంత అవుతుంది, అదంతా కూడా బడ్జెట్ని బట్టి గవర్నమెంట్ డెసిషన్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి హెల్త్ ఏటీఎంలను ఉన్నట్టు తెలిసింది. అవి ఎట్లా ఉన్నాయి, మీరు ఏమైనా అబ్జర్వ్ చేసి? అంటే నేను బయట రాష్ట్రాలకు వెళ్ళి చూసింది, నా దగ్గరకు వచ్చిన మిషన్స్ మాత్రం ఎగ్జామ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు అంటే మనకు ఎవరైతే మిషన్స్ సప్లై చేస్తూ అంటే ఈ 2 మిషన్లు పెట్టున్నారో వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం నాకు వాళ్ళు ఇచ్చినటువంటి బ్రోచర్ ప్రకారం ఏంటంటే మహారాష్ట్రలో, తర్వాత వెస్ట్ బెంగాల్లో, తర్వాత కర్ణాటకలో ఒక 4-5 స్టేట్స్లో ఈ హెల్త్ ఏటీఎం స్టార్ట్ చేశారు. తర్వాత కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్లోనూ, తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్స్లోనూ అక్కడిక్కడ కొన్ని పెట్టేసుకొని ఇప్పుడు ఇన్స్టాంట్గా బ్లడ్ రిపోర్ట్ లైక్ షుగర్ చూసుకోవాలనుకుంటే కూడా పోయి చూపించుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. సో అట్లా ఉంది కాబట్టి ఇన్స్టాంట్ రిపోర్ట్ వస్తుంది, చూసుకుంటారు, మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, అవసరం లేదనుకుంటే వదిలేస్తారు. సో ఈ విధంగా డెఫినెట్గా ఇది కొంచెం హెల్ప్ఫుల్లే ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఖర్చు పరంగా సార్ టీ డయాగ్నోస్టిక్స్కి మనం ఇప్పుడు పిహెచ్సిలు, సిహెచ్సిలు, బస్తీ దవాఖానాలను తీసుకొచ్చి ఇక్కడ టెస్టులు చేపిస్తున్నాం. సో అక్కడ బల్క్గా వస్తుంది కాబట్టి ఇక్కడ టెస్టులు చేస్తున్నాం. అదే రకంగా ఇక్కడ రియేజెంట్స్ వాడినప్పుడు దానికి దీనికి ఖర్చులో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఒక్కొక్క టెస్ట్ చూసుకుంటే? అంటే డెఫినెట్గా ఇప్పుడు టీ డయాగ్నోస్టిక్ అంటే మాస్లో చేస్తాం కాబట్టి దానికి దీనికి అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్లు అంటే ఒక 7-8 టెస్టులు ఒక్కసారి అయితే, ఇక్కడ ఏంటంటే లివర్ ఫంక్షన్లో మనకు కావాలి స్పెసిఫిక్ ఒకటి కావాలనుకుంటే ఒకటి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బ్లడ్ జస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్తో చేసుకుంటున్నాం కాబట్టి కాస్ట్ వైజ్ వచ్చేటప్పటికి అవి గ్రూప్ లాగా చేస్తారు, ఇదేమో ఓ సింగిల్ టెస్ట్ కాబట్టి అట్లా చేస్తే వేరియేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఎంత వస్తుంది అనేటువంటిది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. హెల్త్ ఏటీఎం సంబంధించి అయితే ఇప్పటికైతే గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ వెళ్ళింది. గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ని బట్టి వాటిని ఎక్కడ ఎప్పుడు అమలు చేయాలనే అంశం మీద దాని టెండర్లకు పోవాలా, లేకపోతే కంపెనీతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాత ఏం చేయాలని వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఆ హెల్త్ ఏటీఎంల మీద నిర్ణయం ఉంటుందని చెప్పి డాక్టర్ అజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.